హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం ఎలా అంటే ఇప్పుడు కొంతమంది పండగలొచ్చినా, వారానికి లేదంటే నెలకొకసారి అంటే వాళ్ళు వాంటెడ్‌గా పెట్టుకుంటారనమాట. ఈరోజు ఉపవాసం ఉండాలి. ఈరోజు ఇలా అని. కొంతమంది పండగలకి బయటి వాళ్ళుగా ఉంటారు. కొంతమందేంటంటే శివరాత్రి ఫుల్ డే అట్లా. అసలు ఈ ఉపవాసం అంటే ఏంటి? మనం ఏ రకమైన ఉపవాసం చేస్తున్నాము? ఏ ఉపవాసం ఎన్ని రోజులు చేయాలి? మాట్లాడుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్ టైమ్ ఎవరైనా మన ఛానెల్‌ని చూస్తున్నారంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుందనమాట. ఓకే. పాయింట్‌కెళ్ళిపోదాం. ఆహ్, నిన్న గుడికెళ్ళాము. గుడికెళ్ళినప్పుడు మా ఫ్రెండ్‌కి పూజారి ప్రసాదం ఇచ్చారనమాట. తనేమనిందంటే నేను ఫాస్టింగ్‌లో ఉన్నాను. ప్రసాదం వద్దు అని చెప్పిందనమాట. నాకనిపించింది అమ్మ వాళ్ళ కాలం అమ్మ వాళ్ళ జనరేషన్ కానీ, అత్తమ్మ వాళ్ళ జనరేషన్‌లో గానీ, ప్రసాదం వద్దన్నారంటే ఒక రీజన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఫాస్టింగ్‌లో ఉన్నాం కాబట్టి వాళ్ళు ప్రసాదం కూడా తీసుకోరు. కొంతమంది పెద్దవాళ్ళు తీసుకోమని చెప్తారు. కొంతమంది అంటే నేను గమనించిన వాళ్ళేందంటే ఈవెన్ మా అత్తమ్మ ప్రసాదం తినదు ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు. సో, వాళ్ళని మనం వద్దు అని చెప్పలేం. అన్నా కూడా వాళ్ళు వినరు. సో, వాళ్ళు చెప్పింది మనం ఫాలో అయిపోవాలి. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే అంటే అయిపోతది. సో, నేనేమంటున్నా అంటే వాళ్ళు అలా చేస్తున్నారంటే ఓకే. మనం కూడా అలా చేస్తున్నాం. బేసిక్‌గా టెంపుల్‌కి ఎందుకెళ్తాం మనం? మనం టెంపుల్‌కి వెళ్తున్నామంటే దేవుడి ఆశీర్వాదం కోసమే. దేవుడి ఆశీర్వాదం కూడా ఏది కూడా డైరెక్ట్‌గా రాదు మనకి. దేవుడి దగ్గర నుంచి ఏదైనా ఒక ఫలమో, పుష్పమో ఏదో ఇస్తారనమాట. కొబ్బరికాయ కొట్టినప్పుడు మనకొకటిస్తారు. సో, నేనేమంటున్నా అంటే దేవుడు డైరెక్ట్‌గా రాకుండా ప్రసాదం రూపంలో గాని, పుష్పం రూపంలో గాని వచ్చినప్పుడు మనం వద్దనకూడదనమాట అది. గరికపాటి వీడియోస్ చూస్తారా? చాగంటి వీడియోస్ చూస్తారా ఎవరైనా? నేనైతే చాగంటి గారిని ఫాలో అవుతాను. తను కూడా చెప్పారు. ప్రసాదం తీసుకోవడం వల్ల మన ఫాస్టింగ్ ఏ భంగం కలగదు అనేసి. సో, బేసిక్‌గా అసలు ఫాస్టింగ్ అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటండి? ఉపవాసం ఎందుకు చేస్తాం మనం? ఎందుకు బ్రహ్మముహూర్తం ఎందుకు లేయమంటారు? బ్రహ్మముహూర్తం అంటే ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తామనమాట. 4కి లేచి ఇంట్లో పూజ చేసుకొని అన్ని పనులు చేసేసుకొని 6 కల్లా మనం గుడికెళ్ళిపోయి దేవుడిని దర్శించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి 7:30 లోపల మనం టిఫిన్ చేసేయాలి. అలా కాకుండా 6కి అట్లా లేచి ఇట్లా అంత పనంతా చేసుకొని 8కి, 9కి ఎళ్ళేసి గుళ్ళో అంటే అప్పటికే ఫాస్టింగ్‌లో ఉంటాం కాబట్టి మళ్ళీ ఇంటికొచ్చి టిఫిన్ చేసుకొని తినేసరికి 11, 11:30 అయితది. అలా చేయడం వల్ల ఏంటి గ్యాస్ ఇష్యూస్ వస్తాయి కదా! అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకొని గుడికెళ్ళేసి రమ్మంటారనమాట. 7:30 లోపల మనం టిఫిన్ చేసేసుకోవాలి. పాత కాలంలో ఏంటంటే ఫాస్టింగ్ అంటే ఏంటంటే వాళ్ళకి చూడండి ఈ చపాతీలు, పూరీలు, దోసలు ఏదో వారానికి ఒకసారి, నెలకొకసారి వస్తది. వాళ్ళేంటంటే మార్నింగ్ బాక్స్ కట్టుకుపోతారు. మూట కట్టుకుపోతారు ఫుడ్. ఆఫ్టర్‌నూన్ ఫుడ్. నైట్ ఫుడ్. సో, ఇలా 3 పూటలు అన్నం తినడం వల్ల శరీరంలో ఏదైనా చిన్న వ్యాధి ఉన్నా కూడా ఎక్కువ రైస్ కంటెంట్ ఉండడం వల్ల ఆ వ్యాధి అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతా ఉంటది స్పీడ్‌గా. ఎందుకంటే రైస్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల వ్యాధి తొందరగా పికప్ అవుతా ఉంటది. అలా రాకుండా ఉండడం కోసం వాళ్ళేం చేశారంటే ఎందుకంటే పని చేయాలంటే ఫుడ్ తినాలి కదా! ఫుడ్ లేకపోతే వాళ్ళు బలం రాదు కదా! అందుకోసం వారానికి ఒకసారి, నెలకొకసారి ఉండడం కుదరదనే ఈ పండగలకి కంపల్సరీ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారనమాట. ఫాస్టింగ్ ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా చిన్న చిన్న అప్పుడప్పుడే స్టార్ట్ అయిన ఏమన్నా చెడు బ్యాక్టీరియా ఉందనుకో, ఫాస్టింగ్ 1 డే గానీ ఉండడం వల్ల కంప్లీట్‌గా 24 అవర్స్ మొత్తం ఆహ్, ఆహ్, ఏమన్నా చిన్న చిన్న మలినాలుంటే గూడా బహిష్కరింపజేసి ఆ వ్యాధి రాకుండా మనల్ని అక్కడ ఆపుతుందనమాట. అందుకే ఫాస్టింగ్ ఉంటారనమాట. ఈ ఫాస్టింగ్‌లో చాలా టైప్స్ ఉంటాయి. అది మనం ఏ రకమైన ఫాస్టింగ్ చేస్తున్నాం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. కొంతమంది ఎలా అంటే ఓన్లీ రైస్ కంటెంట్ తినరు. టిఫిన్ లైక్ అట్లా తీసుకుంటారు. ఐ డోంట్ నో నాకు అసలు ఆ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ అంటే ఏంటో తెలియదు. నేనైతే టీలు తాగేస్తున్నాను. బేసిక్‌గా టీలు కూడా తాగకూడదు ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు. ఎందుకంటే ఎక్కువ గ్యాస్ ఇష్యూస్ వస్తా ఉంటాయి. తెలుసు మనకి గ్యాస్ ఇష్యూస్ వస్తాయని. అయినా కూడా మనం తాగుతామనమాట. ఇప్పుడు నేనేంటంటే 4 టైప్స్ ఆఫ్ ఉపవాసం చెప్తాననమాట. ఏంటంటే అవి నిర్జోపవాసం, జలోపవాసం, రసోపవాసం, ఫలోపవాసం. అసలు నిర్జోపవాసం అంటే ఏంటి? నిర్జోపవాసం అంటే ఏంటంటే, ఎక్కువ శరీరంలో వాటర్ ఎక్కువుంటదనమాట. వీళ్ళు వాటర్ కూడా తాగరు. వాటర్ తాగకుండా ఏదైతే ఉపవాసం చేస్తారో దీన్ని నిర్జోపవాసం అంటారనమాట. శరీరంలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండి శరీరపు వాపొస్తది గదా! ఆ వాపొచ్చినప్పుడు వాళ్ళు తగ్గించుకోవడం కోసం ఏందంటే, ఇది 3 రోజులు చేస్తారనమాట ఈ ఉపవాసం. దీన్ని నిర్జోపవాసం అంటారనమాట. కంపల్సరీ 3 రోజుల కంటే ఎక్కువ చేయరాదనమాట. అంటే జలోపవాసం. జలోపవాసం అంటే ఇది ఓన్లీ వాటర్ తీసుకుంటారనమాట వీళ్ళు. ఎలా అంటే వీళ్ళకి ఏ చిన్న రసాయన ఆహారం అంటే చిన్న ఫుడ్ కూడా డైజెషన్ రావడానికి చాలా ప్రాబ్లమ్ అయితదనమాట. ఇలాంటి వాళ్ళేంటంటే మినిమమ్ ఆహ్,
2 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకొని ఈ ఉపవాసాన్ని కంటిన్యూ చేస్తారనమాట. ఇదెలా అంటే మినిమము వీళ్ళు అంటే ఇంక చిన్న చిన్న టైప్ ఫుడ్ కూడా తీసుకోరు. అది జీర్ణక్రియ ప్రాబ్లమ్ అయితదనమాట. అందుకని వీళ్ళు వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోకుండా అది కూడా మినిమమ్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకొని ఈ ఉపవాసం చేస్తారనమాట. ఇదేంటంటే 5 రోజుల వరకు అట్లా చేయొచ్చు. 3 రోజుల నుంచి 5 రోజుల వరకు చేయొచ్చనమాట. ఫలోపవాసం. ఫలోపవాసం ఏంటంటే మెయిన్ ఇదేంటి ఆహ్, ఫ్రూట్స్. చాలామంది ఫుల్ ఫాస్టింగ్ చేయలేరు కదా! వీళ్ళేం చేస్తారంటే ఆహ్, ఎక్కువన రసం కంటెంట్ ఉండే ఫ్రూట్స్ లైక్ ద్రాక్ష, బత్తాయి, నారింజ, కమల, పొమోగ్రానేటు, ఆహ్, ఇట్లా ఎక్కువ అంటే వాటర్ మెలన్, వాటర్ కంటెంట్ ఉండే తీసుకొని వీళ్ళు ఆహ్, ఈ ఫాస్టింగ్‌ని చేస్తారనమాట. ఇది ఏంటంటే 10-40 రోజుల వరకు ఉండొచ్చనమాట. ఇది ఓన్లీ ఫలాలు తీసుకొని మనం ఫాస్టింగ్ చేస్తే 10-40 రోజుల వరకు ఉండొచ్చనమాట. వీళ్ళకి ఇంకా రైసు ఆప్షన్ ఉండదనమాట. ఎందుకంటే ఫలంతో చాలామంది ఫ్రూట్స్ ఎక్కువ తింటారు. ఇంకోటి మెయిన్ థింగ్ ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు అరటిపండు తినకూడదండి. మనం అరటిపండు తినేసి హ్మ్, సరిపెట్టేసుకుంటాము. అంటే మెయిన్ రసోపవాసం. రసోపవాసం ఏంటంటే మెయిన్ ఇది హ్మ్. హ్మ్. హాస్పిటలైజ్డ్ అయినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మొత్తానికి ఫుడ్ ఆపేస్తారు. కొన్ని రోజులు సెట్ అయిన తర్వాత ఫుడ్ స్టార్ట్ చేస్తారు. మొత్తం రసాల మీద నడుస్తదనమాట. ఇదెలా అంటే సేమ్ సేమ్ ఆహ్, బార్లీ, నారింజ, కమల, బత్తాయి, కోకోనట్ వాటరు, తేనె నీరు ఇవే. ఈ రసాలతోనే వీళ్ళు ఈ ఉపవాసాన్ని కంటిన్యూ చేస్తారనమాట. అంటే అక్కడ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ వ్యాధొచ్చిందో మనకు తెలీదు కాబట్టి, ఆ వ్యాధి ఎన్ని రోజులు వరకి కొంచెం వరకి ఈ రసాలిచ్చేసి తర్వాత దానికి తగ్గట్టుగా ఎన్ని రోజులు ఇవ్వాలనేది ఉంటదనమాట. సో, మనం డిసైడ్ చేసుకుంటాం. మనకు తెలిసిపోతది మనం ఏ టైప్ ఆఫ్ ఉపవాసం చేస్తున్నాము అనేసి. తప్పుగా అనుకోవద్దు. చాలామంది ఉపవాసం చేస్తామంటారు. రైస్ మాత్రం తినరు. మిగతా వేరే వేరే ఐటెమ్స్ తీసుకుంటారు. మరి దాన్ని ఏ రకమైన ఉపవాసం ఇప్పుడు ఉంటే పూర్తిగా నిర్జోపవాసమైన ఉండాలి. లేదంటే ఫలోపవాసమైన ఉండాలి. లేదంటే రసోపవాసమైన ఉండాలి. లేదంటే జలోపవాసమైన ఉండాలి. అంతా మిక్సింగ్ చేస్తే ఎయిదర్ బాడీ తీసుకోలేదు. అసలు ఏ టైప్ ఆఫ్ ఉపవాసం చేస్తున్నాం అనేది బాడీకి అర్థం కాదనమాట. బాడీకి అర్థం కావాలంటే ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. మనం హాఫ్ డే ఫాస్టింగ్ చేస్తున్నామంటే హాఫ్ డే అట్‌లీస్ట్ ఫుల్ వాటర్ కంటెంట్ తీసుకోవాలా? లేదంటే ఫుల్ ఫ్రూట్స్ తీసుకోవాలా? లేదంటే ఫుల్ అసలు వాటరే తీసుకోకుండా ఉండాలా? లేదంటే ఫుల్ ఓన్లీ రసాలతో ఫాస్టింగ్ చేద్దామా? అట్లా ఒక క్లారిటీ ఉంటే మనకి ఫాస్టింగ్ మీద ఒక అవగాహనొస్తది. అండ్ ఇంకోటేంటంటే నా మెయిన్ ఇంటెన్షన్ ఏందంటే అసలు మోస్ట్‌లీ ఉపవాసాలు అందరూ చేయలేమండి. మెయిన్ చూడండి బలహీనంగా ఉండేవాళ్ళు ఉపవాసాలు చేయకూడదు. రక్తహీనత ఉండేవాళ్ళు ఉపవాసాలు చేయకూడదు. బాలింతలు చేయకూడదు. గర్భిణీలు చేయకూడదు. వృద్ధులు చేయకూడదు. చాలామంది మధుమేహం లైక్ షుగర్ వాళ్ళు ఉపవాసం చేస్తారు. గుళ్ళకెళ్ళినప్పుడు చూడండి కళ్ళు తిరిగి పడిపోతారు. చాలామంది నా కళ్ళతో చూశాను. ఫాస్టింగ్‌లో ఉంటారు. ఎందుకంటే చెప్పా గదా! 10, 11 అయితది గుడిలో దర్శనం. 12 అయితది. క్యూలోనే చాలామంది కళ్ళు తిరిగి పడిపోతారు. అండ్ ఇంకోటండి ఎవరే ఉపవాసం చేయొచ్చంటే స్థూలకాయత్వము, ఉబ్బసము, రక్తపోటు అంటే దీర్ఘకాలిక సమస్యలు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఒక ప్రాపర్ వేలో ప్లానింగ్ చేసుకొని ఉపవాసం చేయొచ్చనమాట. దయచేసి మీకు కెపాసిటీ ఉంటేనే ఉపవాసం చేయండి. దేవుడు ఉపవాసం చేయమని చెప్పడు. అసలు ఉపవాసం ఏంటంటే తినొద్దని చెప్పల దేవుడు. కడుపు మార్చుకోమని ఎవరు చెప్పలేదు. అండ్ సైంటిఫిక్‌గా మీరు బాడీకేదైనా కావాలి. మీకేదైనా బాక్టీరియా అది నిర్మూలించాలి. అండ్ కొంచెం రిలీఫ్ కావాలి. ఫుడ్ ఎక్కువ అయిపోయి డైజెషన్ ఇష్యూస్ వచ్చినా కూడా ఏమన్నా జలోపవాసం చేద్దామనుకుంటున్నారా? ఓన్లీ వాటర్ కంటెంట్ తీసుకొని, లేదంటే రసోపవాసం రసాలు తీసుకొని ఏమన్నా ఫాస్టింగ్‌తో ఉంటున్నారా? అలా మీరు డిసైడ్ చేసుకొని ఉండండి గానీ, దేవుడికి ఉపవాసం ఉండాలి అని మాత్రం అలా బలవంతంగా ఫాస్టింగ్ చేయకండి. నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే గనక దేవుడి దగ్గరలో, దేవుడి సన్నిధిలో దేవుడి భజన చేసుకుంటూ ఆ దేవుడి గురించి ఆలోచిస్తూ ఉండే ఉపవాసం చేయాలంటే చేయండి. అంతేగాని కళ్ళు తిరిగి పడిపోవడాలు, డైజెషన్ ఇష్యూలు చాలా చాలా. మనం తినేదే తక్కువండి ఇప్పుడు. ఎక్కువ టైం తినే తిండి గూడా ప్రాపర్‌గా క్వాలిటీ ఫుడ్ తింటలేం మనం. సో, కాబట్టి కొంచెం ఈ ఉపవాసాలు కొంచెం తగ్గించుకొని చెప్పా కదా! ఉపవాసాలు కొంతమందే చేయాలి. అదే స్థూలకాయత్వం, ఉబ్బసం వీళ్ళు ఉపవాసం చేయడం వీళ్ళు కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్‌లో చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసం చేయకూడదు. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.